హాయ్ ఫ్రెండ్స్, ఇది లెనోవో ఐడియా సెంటర్ 24 ఇంచెస్ ఆల్ ఇన్ వన్ సిస్టమ్. చూడండి, ఇక్కడ న్యూ సిస్టమ్ లెనోవో ఐడియా సెంటర్ 24 ఇంచెస్. ఇది ప్రాసెస్ స్పీడ్ వచ్చేసి i3 12 జనరేషన్, ర్యామ్ 8 GB ర్యామ్, 512 SSD తో పాటు వస్తుంది. విండోస్ 11 MS ఆఫీస్ దీంతో పాటు వస్తుంది. ఇది అన్బాక్సింగ్ చూద్దాం. ఆల్ ఇన్ వన్ సిస్టమ్ చూడండి, సిస్టమ్ అన్బాక్స్ చేస్తున్నా. కీబోర్డ్ ఇచ్చాడు అండ్ ఇదొక బాక్స్ ఇచ్చాడు. దీనిలో మేబీ చార్జర్ అండ్ మౌస్ ఉండొచ్చు. ఆల్ ఇన్ వన్ బయటకు తీద్దాం ఫస్ట్. దీనిలో బాక్స్ లో వచ్చేసి మనకు చార్జర్ ఇచ్చాడు, కేబుల్ పిన్స్ ఇచ్చాడు, పవర్ కేబుల్ అండ్ చార్జర్ 90 వాట్స్ చార్జర్ ఇచ్చాడు, USB. చూడండి, ఈ బాక్స్ లో ఇంతే ఉంది. అండ్ ఇది కీబోర్డ్ బాక్స్, కీబోర్డ్ అండ్ మౌస్ దీనిలోనే ఉన్నాయి. కీబోర్డ్ అండ్ మౌస్ వైర్లెస్. ఇదేమో డెస్క్టాప్ ఆల్ ఇన్ వన్ లెనోవో. చూడండి, నీట్ గా ఉంది, వైట్ కలర్ లో వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందిగా i3 స్టిక్కర్ ఉంది, i3 12 జనరేషన్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రాడ్ తో పాటు ఇచ్చారు బేస్. ఇది చూడండి, పోర్ట్స్ USB పోర్ట్స్ 4 వచ్చాయి అండ్ HDMI పోర్ట్ ఒకటి వచ్చింది అండ్ చార్జర్ ఉందన్నమాట, DC పిన్ చార్జర్ అండ్ ల్యాన్ పోర్ట్. టాప్అప్ కెమెరా కూడా ఉంది, కెమెరా చూద్దాం తర్వాత. చూడండి, టాప్అప్ కెమెరా కనిపిస్తుంది. ఇది ఫిజికల్ గా ఇట్లా ఉంది సిస్టమ్. అండ్ ఇది IPS మానిటర్ తో పాటు వస్తుంది, IPS స్క్రీన్ అండ్ IPS ప్యానల్. ఇదేమో కీబోర్డ్ కి స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు, కీబోర్డ్ గార్డ్ ఇచ్చారు. చాలా బాగుంది, నీట్ గా ఉంది కీబోర్డ్. అండ్ ఇది మౌస్, 3 బ్యాటరీ సెల్స్ కూడా ఇచ్చారు దీనికి. మౌస్ కి కీబోర్డ్ కి కలిసి ఒకటే USB అడాప్టర్, బ్లూటూత్ అడాప్టర్ ఒకటే ఉంది. ఇదేమో చార్జర్ దానికి అల్యూమినియం సిస్టమ్. చూడండి, చార్జర్ కనెక్ట్ చేశాను. చార్జర్, HDMI పోర్ట్ అండ్ USB 4 వచ్చాయి, ఒక ల్యాన్ పోర్ట్ వచ్చింది. ఇది USB కీబోర్డ్ అండ్ మౌస్ కోసం USB పోర్ట్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ సిస్టమ్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఈ పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఆన్ చేద్దాం. లెనోవో ఇది విండోస్ 11 తో పాటు వస్తుంది. IPS ప్యానల్, 24 ఇంచెస్ స్క్రీన్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఇందులో. చూడండి, సిస్టమ్ ఆన్ చేస్తే ఇది మెయిన్ స్క్రీన్ వచ్చింది అనమాట. డైరెక్ట్ వైఫై పాస్వర్డ్ అడిగింది. ఫస్ట్ నేను వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడే విండోస్ 11 అప్డేట్ లో ఉంది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్పీడ్ చెక్ చేద్దాం. ప్రాసెస్ స్పీడ్ ఏముంది అని చూద్దాం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది i3 12 జనరేషన్, 8 GB ర్యామ్ ఉంది. ప్రాసెసర్ 1.20 GHz ఉంది. ప్రాసెస్ స్పీడ్ విండోస్ 11 తో పాటు వచ్చింది. అండ్ MS ఆఫీస్ కూడా ఉంది ఇన్బిల్ట్.
చూడండి పార్టిషన్ ఒకటి మనకు 512 GB మొత్తం SSD ఒకటే పార్టిషన్ ఉంది. నేను పార్టిషన్ డివైడ్ చేసుకోవాలి.